హిందూ బంధువులకు నా యొక్క నమస్కారం. నా పేరు తిరుపతయ్య. నేను మన ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు ఇట్లాగా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ మన హిందువులు ఈ మన భారతదేశంలో ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం ఒక ఇంగ్లీష్ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా భావిస్తున్నారు. కానీ అది మన సాంప్రదాయం కాదు. కాకపోతే వాళ్ళు లెక్క ప్రకారంగా ఆ విధంగా ఉంది. మన ప్రకృతి అనేది మొత్తం ఇక్కడ భౌగోళికంగా మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇక్కడ ప్రతి మన ఆకురాల కాలం అంటూ చైత్రమాసంలో స్టార్ట్ అవుతుంది. ఆ చైత్రమాసంలో ఆకు రాలి అప్పుడు కానీ మనకు కొత్త సంవత్సరం నవరాత్రులుగా కూడా ఒక విధంగా మన హిందువులు పండుగ జరుపుకుంటారు. చేంజ్ అయిపోతుంటుంది. ఈ పాత ఆకంతా రాలిపోయి కొత్తది స్టార్ట్ అయ్యి అప్పుడు పువ్వులు కానీ కాయలు కానీ మొత్తం స్టార్ట్ అవుతాయి అన్నట్టు. అది మనకు ఇక్కడ భూగోళం మీద ఉండేటటువంటి ఈ మన భౌగోళికంగా మన భారతదేశంలో ఒక జరిగేటటువంటి మార్పు అన్నట్టు. దాని విధంగా మనము చేసుకోవాల్సింది ఇప్పుడు కాదు. మనం చేసుకోవాల్సిన పండుగ మనది ఉగాది దినాల మొత్తం ప్రతిదీ చేంజ్మెంట్ అవుతుంది. అప్పుడు మనం ప్రతిదీ ఒక పచ్చడి అని చెప్పి ఉగాది పచ్చడి అని చెప్పి తీసుకుంటాం. అంటే అక్కడ వచ్చేటటువంటి ఉష్ణోగ్రత అప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఆ టైంలో మనము అన్ని దాంట్లో పచ్చడిలా ప్రతిదీ పువ్వులు, వేప పువ్వులు, మామిడికాయ, ప్రతిదీ ఈ చింతపండు, బెల్లం, ప్రతిదీ మనం తీసుకునేటటువంటి అసలైన పండుగ అంటే మనకు ఉగాది. ఇప్పుడు చేసుకునేది మాత్రం అది మనకు సరైనది కాదని చెప్పి నేను మన హిందూ బంధువులకు చెప్తున్నాను. ఈ ముఖ్యంగా ఇప్పుడు కొత్త సంవత్సరము వస్తుంది పోతుంది అని చెప్పి యూత్ మొత్తం ఈరోజు తినడానికి తాగడానికి అలవాటు పడ్డారు. బాగా తినడానికి తాగడానికి బానిసలు అయ్యారు. ఆ విధంగా తినడం అన్ని ప్రతిదీ ఏమవుతుందంటే అటువంటిది వాళ్ళ జీవితం ఎంత, మనం ఏం చేసుకునాలి, ఏ టైంలో ఎంత, మన వయసు ఎంత, మనం ఎంత తాగాలి తినాలి, మన వెనుక కుటుంబాలు ఏంది, ఈ సమస్యలన్నీ ఆలోచన చేయరు అసలు. వచ్చింది కొత్త సంవత్సరం కొత్త పండుగ, ఫుల్ తాగి యాక్సిడెంట్లు కావడం, మంచి చెడ్డది అస్సలు ఆలోచన చేయకుండా ఒక కుటుంబం వెనుక ఏమవుతుంది ఏదో ఒకటి చేయకుండా ఈరోజు మనం ఈ విధంగా చేస్తున్నారు అన్నట్టు. మన యూత్ మొత్తం అంతా తాగడం తినడం తప్ప ఇంకొక లోకం అంటూ వాళ్ళకి తెలియదు. అటువంటి హీన స్థితికి జారిపోతుంది మన సమాజం. అటువంటిది కాకుండా మనం చేసుకునవలసిన పండుగ ఉగాది మాత్రమే అని నేను మన హిందువులకు చెప్తున్నాను. ఇప్పుడు మనకు సరైన పండుగ కానే కాదు. ఇప్పుడు ఒక రకానికైతే ఇప్పుడు భౌగోళికంగా చూస్తే ఇప్పుడు దక్షిణాయనంలో ఉన్నాడు. ఇవి కీర్తినాలు అంటారు. అంటే మనం సంక్రాంతి చేసుకుంటాం. సంక్రమణం ఎప్పుడైతే మళ్ళీ ఉత్తరాయణం మన భౌగోళికంగా సూర్యుడు తిరుగుతాడో అప్పుడు మాత్రం శుభదినాలు రావడం స్టార్ట్ అవుతాయి అన్నట్టు. అది పూర్తిగా మనకు చైత్రమాసం అని చెప్పి ఉగాది పండుగనే మనకు వసంత ఋతువు. ఆ టైంలో అన్ని కలకలలాడుతుంటాయి, అన్ని పచ్చని పైరులు. అంటే వాన లేకున్నా కూడా మన ప్రకృతిలో ఒక ఆకురాల కాలం పోయి వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మనం కొత్త సంవత్సరం జరుపుకుంటే మంచిది. ఆ టైంలో మనం రకరకాల పిండి వంటలు ఎన్నో చేసుకొని తింటాం. కాబట్టి మనకు భౌగోళికంగా మనం చేసుకునేది అది. మన హిందూ యువకులకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం హిందూ అనేది మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక ముస్లిం కావచ్చు, ఒక క్రైస్తవ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒక హిందుస్థాన్ ఉండే మన యువకులను మాత్రం మనం హిందూ అని చెప్పి అనుకుంటాం. దాంట్లో మనము చేసుకోవాల్సింది ఏంది, మనం ఎక్కడ పోతున్నాం, ఈరోజు యూత్ మొత్తం ఏమవుతున్నారు, ఈ సమాజానికి సేవ ఏ విధంగా చేయాలి, ఆ రూట్లో ఉండాలి. కానీ ఈరోజు ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, ఇదే ముఖ్యంగా ఇది చేసుకుంటున్నారు. ఈరోజు కనీసం మన చెడు అలవాట్ల వల్ల యువకులకు ఒక పెళ్ళి అంటూ
భార్యను చేసుకున్న కూడా ఆమెను ఏ విధంగా పోషించాలి అటువంటి అవగాహన లేకుండా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈరోజు ముత్తైదుల కన్నా ముండమోపులు ఎక్కువైతున్నారు ఆ ఆడవాళ్ళ సంఖ్య. ఎందుకు? తాగి ఎన్నో రకాలుగా చెడిపోతున్నారు మన వాళ్ళు. ఈ మన ఏదైతే సండే అని పెట్టుకుంటామో అది సండే అనేది మనది సాంప్రదాయమే కాదు అసలు. ఆ ఇంగ్లీష్ వాళ్ళు మన ఇక్కడ మనకు ఒకటి బునాది అనేది వేసిపోయినారు కాబట్టి అది మనం సండే రోజు మాత్రం చేసుకునేది కాదు. రవి అని చెప్తాం. ఆ రోజు రవి అంటే సూర్యుని దినం అని అర్థం. అటువంటి పవిత్రమైనటువంటి దినాన్ని మనము సండే అని చెప్పి ఇష్టం వచ్చినట్ల కూరలు తినడం అవన్నీ చేయడం ఇట్లా చాలా హానికరమైంది. మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఈ యూత్కు చెప్పడం ఒక్కటే. మొదట్లో మనము ఇంతవరకు ఏమని ఉండేది, మన పరువు ప్రతిష్ట అమ్మనైన వాళ్లకు అదే ఉండేది అన్నట్టు. అటువంటి పరువు ప్రతిష్టలు అనేదే ఆలోచన లేకుండా అయిపోయింది. ఎవరు చెప్పినా విననటువంటి పరిస్థితి అయింది. కోరిక ఎప్పుడు కానీ మనము మన జీవిత కాలం ఏంది, మనం ఏ వయసులో చేయవలసిన పనులు ఎంతవరకు చేయాలి, మనం ఏంది, మన పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, ఆ విధంగా ముందుకు రావాలి. కానీ ఈ ఒక అమ్మాయి ఒక ఇది అది ఆ విధంగా యూత్ మాత్రం పోకుండా ఉంటే చాలా మంచిది. టైంకు పెళ్ళి చేసుకుంటారు. 25 సంవత్సరాలు వస్తేనే కానీ అప్పుడు పెళ్లి చేసేది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ఫుల్ తాగుతున్నారు. అప్పుడు అసలు తాగేది కానే కాదు, తాగకమంటేనే తెలియదు అసలు. అటువంటిది ఇప్పుడు పూర్తి ఒక బిజినెస్గా మారి మొత్తం యూత్ని అంతా పాడు చేస్తున్నారు. ఇక్కడ మన ఏ దేశంలో కూడా ఇప్పుడు చూడాలంటే యూత్ మన దేశంలో ఉన్నంత యూత్ ఎక్కడ ఇట్లాగా లేరు. కానీ ఈరోజు మొత్తం చెడిపోతున్నది కూడా మనమే. అది గమనించి తల్లిదండ్రులని మంచిగా పెట్టుకొని భార్య పిల్లల్ని చూసుకొని ఏమన్నా తాగడమో తినడమో అది ఎప్పుడో ఒకసారి చేస్తే బాగుంటుంది. మన అందరూ ఇదే నా మనవి యూత్కు మొత్తము. జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ జై.